హలో బడ్డీస్, జై శ్రీరామ్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం శివగంగే బెట్ట. ఈ ఒక్క శివగంగే బెట్ట బెంగళూరు నుండి 52 కిలోమీటర్ దూరంలో తుమ్కూరు డిస్టిక్ దాబస్పేట్కి సమీపంలో ఉంటుంది. ఎవరైతే ట్రెక్కింగ్ మంచిగా ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. అండ్ ఈ ఒక్క వీడియో అయితే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాం. అండ్ ఇంకా మిస్టీరియస్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ద్వారం టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఒక 100 to 150 స్టెప్స్ ఎక్కగానే 2 వేస్ వస్తాయి. ఒక వే ఏమో డైరెక్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, ఇంకొక వే టెంపుల్లోకి వెళ్ళొచ్చు. టెంపుల్లోకి వెళ్ళడం వల్ల మనం ఒక ప్రత్యేకత తెలుసుకోగలం. ఆ ప్రత్యేకత ఏంటంటే, నార్మల్గా మనం వెన్న నుండి నెయ్యి తీస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న శివలింగంకి మనం నెయ్యి రాస్తే వెన్న వస్తుంది, వెన్న అవుతుంది. సో అది ఇక్కడున్న ప్రత్యేకత. ఇక్కడున్న వారందరూ అంటుంటే విన్నా. సో ఇది ఆ శివలింగంకి వెళ్ళే దారి. రైట్కి లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది. ఇక్కడ ఏదైతే బండకు హోల్ ఉందో అక్కడ హైట్తో సంబంధం లేకుండా ఎవరైతే కోరుకొని చేయి పెట్టినప్పుడు వాటర్ అందుతుందో వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఇక్కడ అందరూ అంటుంటే విన్నాను. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది శివగంగ బెట్టకి కింద ఉన్న పల్లె. పైన చూస్తే వ్యూ మాత్రం అమేజింగ్, చాలా బాగుండే. ఈ కొండ యొక్క ఎత్తు సుమారు 3000 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఈ కొండ ఎక్కడానికి సమయం సుమారు 2 గంటలు పడుతుంది.
సో కొండ మొత్తం ఇలానే ఉంటుంది మ్యాక్సిమం, అండ్ అక్కడక్కడ స్టెప్స్ ఉంటాయి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షూ వేసుకోకుండా చెప్పులు వేసుకోవడం వల్ల స్కిడ్ అవుతుంది. సో మ్యాక్సిమం షూ వేసుకోండి. యాక్చువల్లీ నేను చెప్పులు వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టెంపుల్ ఉంటుంది కదా కింద, సో షూస్ ఎంట్రీ ఉండదేమో అని చెప్పి నేను చెప్పులు వేసుకుందాం, అక్కడ ఇప్పేయచ్చు కదా అని చెప్పి చెప్పులు వేసుకొచ్చా. కానీ పైకి వచ్చి నాకు చూస్తే అర్థమైంది మొత్తం ఇట్లుంది ప్లేస్. సో షూస్ ఇంపార్టెంట్. షూ వేసుకొని ఎక్కితే కొంచెం బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ బాటిల్ చాలా ఇంపార్టెంట్. కానీ ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చి ట్రెక్కింగ్ చేయడం బెస్ట్. ఆఫ్టర్ 9 తెలుసు ఎండలు ఎట్లున్నాయి ఇప్పుడు, సో అదంతా కుదరదు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు మార్నింగ్ చేయాలంతే. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది పైన, అక్కడ ఉంటుంది నంది. మనం అక్కడికి వెళ్ళాలి. ఈ శివుడు మనం పైకి వెళ్ళే దాని మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడు వాటర్ ఉంటాయంట, కానీ ఇప్పుడు బెంగళూరులో వర్షాలు పడట్లే కదా, సో ఇక్కడ కానీ డ్రై అయిపోయింది. సో వాటర్ బాటిల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న కోతులేమో వాటర్ లేక ఇట్లా మనం ఎప్పుడైనా తెచ్చుకున్న వాటర్ని లాగేసుకుంటాయి. సో బ్యాగ్లో పెట్టుకుని జాగ్రత్త తీసుకెళ్ళండి. వీలైతే మీరు కోతులకు కానీ ఇవ్వడం బెస్ట్, ఎందుకంటే వాటికి కానీ పైన వాటర్ దొరకట్లే. ఎక్కువ ఎండ ఉండడం వల్ల, ఇంకా వర్షాలు పడలేదు కదా ఈ మధ్య బెంగళూరులో కానీ, సో అది. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అది మెయిన్ అడ్వెంచరస్ స్పాట్. యాక్చువల్గా ఇక్కడ నుంచే కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఎక్కనికి కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న స్టెప్స్ ఏమో హాఫ్ ఫీటే ఉంటుంది. యాక్చువల్గా మనం కాలు పెడితే హాఫ్ ఫీటే ల్యాండ్ అవుతుంది, ఇంకా హాఫ్ ఫీట్ గాలిలో ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాలి. పొరపాటున కొంచెం స్లిప్ అయినా కానీ వెనకలో డ్యామేజ్ అయిపోతారు. సో షూ మెయింటైన్ చేసి కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు. ట్రెక్కింగ్ వచ్చి తెలుస్తుంది మన స్టామినా ఎంత అనేది. ఇది హిల్ టాప్లో ఉన్న నందీశ్వరుడు.
యాక్చువల్గా ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు, జస్ట్ కొంచెమే ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు ఒకేసారి పోవాలంటే చాలా కష్టం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి కొంచెం కిందకి వచ్చేంత వరకు చాలా సేఫ్గా ఉండాలి, లేకపోతే స్లిప్ అయితే మాత్రం చాలా కష్టం. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ కొండ పైన టాప్లో ఉన్న సర్ఫేస్కి ఒక స్టోరీ ఉంటుంది. అదేమంటే విష్ణువర్ధన్ రాజు గారు ఈ యొక్క ప్రదేశంలో ఉండేవారట. తన భార్య అయిన రాణి గారితో అసలు మాట్లాడేవారు కాదంట. ఎందుకు మాట్లాడేవారు కాదంటే ఆ రాజుగారు ఒక శిల్పిని ఇన్వైట్ చేస్తారంట. ఆ శిల్పి వచ్చినప్పుడు ఆ రాణిగారిని అడుగుతారంట, నేను మీ పర్మిషన్తో మిమ్మల్ని శిల్పిగా చెక్కనా అంటే అప్పుడు తను అంటుందంట ఓకే అంటదంట, వితౌట్ పర్మిషన్ రాజుతో పర్మిషన్ తీసుకోకుండా అనడం వల్ల రాజుకు నచ్చదు. సో రాజు ఏం చేస్తాడు, ఆమెతో మాట్లాడడం మానేస్తాడు. సో మాట్లాడడం మానేసినాడు కదా, ఆమెకి అది తట్టుకోలేక ఆమె ఉపవాసాలు ఉండి ఆయన తిరిగి మాట్లాడాలని ఉపవాసాలు ఉంటుంది. దాంతో నీరసం వస్తుంది. అదేం పట్టించుకోకుండా ఆమె నాట్యం చేయడం వల్ల అక్కడ నీరసంతో కాలు జారి కింద పడిపోయి చనిపోతుంది. ఇంకొక స్టోరీ ఏంటంటే ఆమెకు పిల్లలు అవ్వలేదని ఆమె ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటుంటే విన్నాం. ఇక్కడ నేను కాయను పైకి వేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మనం అనుకొని ఏదైనా కోరిక కాయను పైన ఉండిపోయేలాగా వేస్తే మన కోరిక నెరవేరుతుందంట. కానీ ఆ కాయన అయితే పల్లె, చాలాసార్లు ట్రై చేసిన, మళ్ళీ వీడియో ఆఫ్ చేసినాక ట్రై చేస్తే పడింది. కానీ అట్లా పడితే ఏమి యూజ్ లేదులే. కానీ ఇటువైపు ఇది ఆ ప్లేస్కి ఆపోజిట్ సైడ్ ఇది. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. కాకపోతే మేము ఎండ్ అయిపోయింది కదా, మేము వచ్చేపాటికి ఏమనిపించలే. కానీ ఈ ట్రెక్కింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చేయడం బెస్ట్, అది నా సజెషన్.